మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్ పాత్లవత్ పద్మావతి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగిన గణత స్వతంత్ర పరేడ్ కు తాను ఎంపికయ్యారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఎస్సీ గురుకులం విద్యార్థిని అయిన పద్మావతి గుజరాత్ క్యాంపులో చూపిన అసాధారణ ప్రతిభతో ఈ అవకాశం దక్కించుకున్నారు. యూనివర్సిటీ చరిత్రలోనే రిపబ్లిక్ డే పరేడ్ కు ఎంపికైన తొలి విద్యార్థిగా పద్మావతి రికార్డు సృష్టించారు. తన ఎంపిక పట్ల విద్యార్థిని, కళాశాల అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు పాత్లవత్ పద్మావతి. నేను పాలమూరు యూనివర్సిటీ నుంచి ఎన్ఎస్ఎస్కి సెలెక్ట్ అయినా. నేను తెలంగాణ గురుకుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్లో చదువుతున్నాను. 2 years నుంచి నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినాను. మేము వేరే విలేజ్కి వెళ్ళి ఇట్లా అన్ని యాక్టివిటీస్ చేసినాం. ఆ యాక్టివిటీస్లో ఒక 1 year మేము క్యాంపుకి వెళ్ళినప్పుడు 7 days ఉండే క్యాంపు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసినాం. క్లీన్నెస్, స్వచ్ఛ భారత్, ఇంకా సోషల్ సర్వే, ఇలాంటివి ఇంకా ఎన్నో హైజీనిక్, ఇట్లా ఎన్నో చేసినాం అన్నమాట. ఇట్లా విలేజ్లో ఎట్లెట్లుండాలి అని వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చినాం. ఇంకా నేను పాలమూరు యూనివర్సిటీ నుంచి సెలెక్ట్ అయిన ఢిల్లీ పరేడ్కి రిపబ్లిక్ డే కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఇది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. నాకు ఈ సపోర్ట్ చేసింది మా టీచర్స్, మా పేరెంట్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను పాలమూరు యూనివర్సిటీ నుంచి నేను సెలెక్ట్ అయినా. గుజరాత్లో 10 days క్యాంప్ ఉండే. ఆ క్యాంప్లో ఢిల్లీ నుంచి సార్ వాళ్ళు సెలెక్ట్ చేయడానికి వచ్చిండ్రు. ఆ క్యాంప్ 50 marks ఏమో పరేడ్కి, 30 marks కల్చర్కి, ఇంకా 10 marks ఇంటర్వ్యూకి, 10 marks ఫిట్నెస్కి. అందులో నాకు సెలెక్ట్ చేసిన తెలంగాణ నుంచి 4 members గర్ల్స్, 4 members బాయ్స్. అందులో నేను ఉన్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల నుండి మా ఈ విద్యార్థి ఢిల్లీలో జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే పరేడ్ గ్రౌండ్కి మా విద్యార్థి ఎంపిక కావడము చాలా ఆనందదాయకంగా ఉంది. విద్యార్థి ఇప్పుడు బీకామ్ BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇది గర్వించదగినటువంటి విషయము. అలాగే మా ఒక్క కళాశాలనే కాదు, ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి విషయము. పాలమూరు యూనివర్సిటీలో ప్రథమ స్థానంలో ఎంపికైనటువంటి విద్యార్థి. ఇలా ఈ విద్యార్థిని చూసి అనేక కళాశాలల్లో, అదేవిధంగా విద్యార్థులు వివిధ స్థాయిల్లో, వివిధ రంగాలలో కృషి చేస్తూ ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ అమ్మాయి ఇంత కష్టపడినందుకు గాను తనకు తగినటువంటి ఫలితము లభించింది అనడానికి, అంటే కొంతమంది కృషి చేస్తూ ఉంటారు కానీ అదే సందర్భంలో దానికి ఫలితం రాకపోవడం అనేది నిరాశకు గురి చేస్తుంది. కానీ ఈ అమ్మాయి కష్టపడ్డదానికి ఫలితం వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కళాశాల యాజమాన్యము, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలల వాళ్ళు కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని, పద్మావతి ప్రస్తుతము బీకామ్ BA 3వ సంవత్సరం చదువుతున్నారు. తను ఈ కళాశాలలో చదువుతూనే పాలమూరు విశ్వవిద్యాలయంలో అప్పుడప్పుడు జరిగేటటువంటి స్పోర్ట్స్లో మంచి స్థాయిలో రాణిస్తూనే, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ తరఫున ఢిల్లీలో జనవరి 26వ తేదీన జరిగేటటువంటి పరేడ్ గ్రౌండ్కి ఎంపిక కావడం మరింత గర్వించదగినటువంటి విషయము. తెలంగాణ సాంఘిక సంక్షేమ